వారంతా అమాయకంగా ఉంటారు. చిత్తు కాగితాలు ఏరుకునే నిరాశ్రయులుగా కనిపిస్తారు. అయ్యో పాపం అనుకున్నామా అంతే, మన ఇల్లు గుల్ల చేసేస్తారు. పగలు రెక్కి నిర్వహించి రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో చోటు చేసుకుంది. తోటపల్లి గూడూరు మండలం మాచర్లవారిపాలెం గ్రామంలో అమాయకంగా చిత్తు కాగితాలు ఏరుకునే వారిలా నటిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 3 వ్యక్తులతో పాటు వాహనాలను స్థానికులు పట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్న సమయంలో కొందరు యువకులు అనుమానాస్పదంగా ఉండడంతో గ్రామస్తులు హెచ్చరించి వదిలేశారు. అదే వ్యక్తులు అర్ధరాత్రి దాటాక ఇళ్లలో చొరబడి వస్తువులు ఆటోలో తరలిస్తుండగా రొయ్యల చెరువు వద్ద గస్తీ చేసే వ్యక్తులు చూసి పట్టుకున్నారు. దొంగలతో పాటు ఆటో, మోటార్ సైకిల్ ను పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. మరో 3 వ్యక్తులు పారిపోయారని పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న అనగా 27వ తారీఖు 8వ నెల మాచర్లవారిపాలెం గ్రామంలో మధ్యాహ్నం అంటే 3 గంటల సమయంలో ఒక పుట అనుమానాస్పదంగా తిరుగుతూ తచ్చాడడం జరిగింది. వాళ్ళని పట్టుకుని అడగ్గా అప్పటికే 2 ఇళ్లలో సోదాలు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పటికీ సాధారణంగా వాళ్ళు పెద్ద ఇదిగా లేదని చెప్పి మేము మన నుంచి వెళ్ళేయడం జరిగినది. మేము నిన్న రాత్రి అంటే 27 రాత్రి 1 గంట సమయంలో మా గ్రామానికి సంబంధించిన కొందరు గుంతల కాడ గస్తీ నిర్వహించే టైంలో రెడ్ హ్యాండెడ్గా వస్తువులు దొంగతనం చేస్తూ వాళ్ళు దొరకడం జరిగినది. మేము నిన్న మధ్యాహ్నం 8 గంటలకు వెళ్ళాము. 8 గంటలప్పుడు బైక్ ఇంటి దగ్గర పెట్టి మా ఇంటి ముందు పెట్టాను. సాయంత్రం మార్నింగ్ లేసే లోపలికి సిగరెట్ లోపల బైక్ లేదు. ఇది వచ్చి తోటపల్లి గూడూరు స్టేషన్లో కంప్లీట్ చేసినాం. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఈరోజు ఆ బైకు మాచర్లపాలెంలో దొరికిందని చెప్పి ఫోన్ చేశారు. స్టేషన్ దగ్గరకు మేము వచ్చాము.